బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. కేసు విచారణ పురోగతిలో ఉందని పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు కవిత ముందస్తు బెయిల్పై వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come up. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. కేసు విచారణ పురోగతిలో ఉందని పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు కవిత ముందస్తు బెయిల్పై వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శిరీష, ఏదైతే ఈ కేసు కవిత కేసు వ్యవహారానికి సంబంధించి కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ ఆమెకు విధించడంతో ఆమెని కాసేపట్లో తిహార్ జైలుకు పంపించేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేయడం జరిగింది. మొత్తం 10 రోజుల పాటు 2 దఫాలుగా ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టడం జరిగింది. మొదట 7 రోజులు, ఆ తర్వాత 3 రోజుల పాటు రౌజ్ అవెన్యూ కోర్టు ఆమెని కస్టడీ పిటిషన్ పూర్వకంగా కోర్టు 10 రోజులు 2 సార్లుగా కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు పూర్తి కస్టడీ సమయం పూర్తి కావడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం భారీ బందోబస్తు నడుమ రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కవిత లీగల్ టీము ఆమెకి బెయిల్ ఇవ్వాలని, ఆమె చిన్న కుమారుడికి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు ఉన్న నేపథ్యం, అలాగే కవిత కూడా కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి, ఆమెకి హై బీపీ ఉన్న నేపథ్యంలో ఆమె మెడికల్ సర్టిఫికేట్లు కూడా ఈడీ అధికారులు ఇవ్వకుండా దాచేస్తున్నారు. కాబట్టి ఆమెకి అటు మెడికల్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకటి, రెండవది ఆమె కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత మొరల్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆమెకి ఏదైతే ఈ కేసులో ఆమెకి బెయిల్ మంజూరు చేయాలి. అంతేకాకుండా ఈడీ అధికారులకు ఎప్పుడు విచారణకు పిలిచినా ఆమె విచారణకు హాజరవుతారు అని చెప్పి కూడా వారు వాదనలు వినిపించారు. అయితే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు కవిత నుంచి అనేకమైన కీలకమైన సమాచారాలు రాబట్టాం. అంతేకాకుండా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ని కూడా తాము విచారణ చేపడుతున్నాం. కాబట్టి కవితని బెయిల్ కనుక మంజూరు చేస్తే ఖచ్చితంగా కేసు నీరుగారిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ కేసులో మరికొంతమందికి అరెస్ట్ చేయడానికి కూడా తాము రంగం సిద్ధం చేశాం. ప్రస్తుతం దర్యాప్తు అంశం అనేది చాలా వేగవంతంగా జరుగుతున్న క్రమంలో ఆమెని జ్యుడిషియల్ కస్టడీ అనేది విధించాలని చెప్పి కూడా వారు వాదనలు వినిపించారు. మొత్తానికి ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పు కాసేపు రిజర్వ్ పెట్టింది. ఆ తర్వాత ఈడీ అధికారులు చేసిన వాదనలు ఏకీభవిస్తూ ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai. టెంపరీగా జైల్లో साइड हो जाइए joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a
money laundering case, it is a political laundering case. It's a fabricated and false case. They will come up very clean. Jai Telangana. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai. టెంపరీగా జైల్లో పెట్టారు. साइड हो जाइए already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. They will come out very clean. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. No. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case.
అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ one accused has already joined BJP second accused is getting a BJP ticket third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై కవితక్క Jai Telangana. జై తెలంగాణ No. They are fighting it out. It is an illegal case. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై కవితక్క Jai Telangana. జై తెలంగాణ No. They are fighting it out. It